ఆ నియోజకవర్గం గిరిజనులది కావడంతో ప్రభుత్వాలకు సీతకన్ను ఉంది. అక్కడ ఇరిగేషన్ కాలువల కోసం పథకం ప్రారంభిస్తే ఆ పథకానికి తూట్లు పొడిచారు నేతలు. శంకుస్థాపన చేసిన ప్రాంతానికి నీళ్లు లేకుండా ప్రాజెక్ట్ ని కొనసాగిస్తున్నారు. శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని వదిలేసి సాగర్ కాలువలు రిజర్వాయర్లున్న ప్రాంతానికి నీళ్లను అందిస్తున్నారు. అదే సీతారామ ప్రాజెక్ట్. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు సాగునీటితో పాటు తాగునీరు, సాగర్ ఆయకట్టు స్థిరీకరణ కోసం సీతారామ ప్రాజెక్టుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఇల్లెందులోనే శంకుస్థాపన చేసినప్పటికీ ఆ ప్రాంతానికి మాత్రం చుక్క నీరు అందడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన చేయలేదు అధికార యంత్రాంగం. భద్రాచలం సమీపంలోని దుమ్ముగూడెం దగ్గర ఎత్తిపోతల ద్వారా నీళ్లనివ్వాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఒక కాలువతో రోళ్లపాడు, బయ్యారం చెరువులు నింపడం, మరో కాలువను ఖమ్మంలోని పాలేరు చెరువు వరకు నిర్మించి మొత్తం ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిజైన్ చేశారు. ఇల్లెందు నియోజకవర్గంలోని రోళ్లపాడు దగ్గర కేసీఆర్ 2016లో శంకుస్థాపన చేశారు. దాన్ని ఆనాడు మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ముందుకు తీసుకువెళ్లారు. 2018లో తుమ్మల ఓడిపోయారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు గురించి ఎవరూ పట్టించుకోలేదు. 2023లో కాంగ్రెస్ నుంచి తుమ్మల గెలిచిన తర్వాత సీతారామ ప్రాజెక్టు ముందుకు సాగింది. మోటార్లు రన్నింగ్లోకొచ్చాయి. రోళ్లపాడు దగ్గర భారీ రిజర్వాయర్ నిర్మించి సాగునీరివ్వాలని ప్రణాళికను సిద్ధం చేశారు అధికారులు. కానీ ఆ తర్వాత రోళ్లపాడు అనే దాన్ని వదిలేశారు. కాలువ నిర్మించి ఖమ్మం జిల్లాలోని సాగర్ కాలువకు కలిపి గోదావరి నీటిని తరలించే ప్రయత్నం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పట్టించుకుని నిధులు వచ్చేలా చేసి 19,000 కోట్ల రూపాయల అంచనాతో మళ్లీ ప్రణాళికను సిద్ధం చేశారు. అయితే ఇల్లెందు నియోజకవర్గంలో ఆనాడు శంకుస్థాపన చేసిన ఏరియాకు మాత్రం కాలువ ప్లాన్ లేకుండా పోయింది. తమకు సాగునీరు ఇవ్వాలని ఇల్లెందు ప్రజలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించి సీతారామపై సమావేశాన్ని ఏర్పాటు చేయాలని 7 నెలల క్రితం ఆదేశాలు జారీ చేశారు. కానీ అధికారులు పట్టించుకోలేదు. సీతారామ ప్రాజెక్టు పనుల్లో ఇల్లెందుకు నిర్లక్ష్యం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టుకు సంబంధించి మొదటి ప్లాన్లో ఇల్లెందు నియోజకవర్గంలోని రోళ్లపాడు వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పొలాలకు గోదావరి జలాలు అందించాలని నిర్ణయించారు. అయితే గోదావరి నుంచి రోళ్లపాడు వరకు నీటిని తరలించే కెనాల్ మార్గంలో కిన్నెరసాని అభయారణ్యం, రైల్వే ట్రాక్లు ఉండడంతో అనుమతులు రావడం కష్టమని ప్లాన్లో మార్పులు చేశారు. దీంతో సీతారామ ద్వారా లబ్ధి పొందే నియోజకవర్గాల జాబితా నుంచి ఇల్లెందు కనిపించకుండా పోయింది.